హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈనాడు న్యూస్ పేపర్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. బేసికల్లీ ఈ ఆర్టికల్ దాదాపు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చదివే ఉంటారు. సో దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ హిడెన్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్ని ఒక్కసారి మళ్ళీ చదవండి, వీలైతే మళ్ళీ చదవండి. ఎక్కడా కూడా ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్కి దెబ్బ తగలకుండా కేవలము ఈ డిలేకి రీజను గవర్నమెంట్ అఫీషియల్స్ అని మాత్రమే ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ బాగా హైలైట్ చేసింది. ఇక్కడ చూడండి, ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉంటోంది, అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ని కానీ అభ్యర్థుల్ని కానీ వాళ్ళ మీద ఎటువంటి నెపం నెట్టకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఈ రోస్టరు ప్రిపరేషను చేస్తూ ఉంటారో వాళ్ళ మీదకి మాత్రమే ఈ బాధ్యతని ఇదంతా కూడా వాళ్ళకి ఆపాదిస్తూ ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ రాశారు. ఆబ్వియస్లీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల రోల్ ఉంటుంది ఈ తప్పులు జరగడానికి. కానీ ఆ తప్పులు అనుకోకుండా వస్తున్నాయా లేకపోతే కావాలని వస్తున్నాయా అనేది దానికి కారణం ఎవరో మీ అందరూ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా గవర్నమెంట్ ఒక మంచి ప్రాజెక్టు టేకప్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. ఏదైనా కంపెనీ ఫ్రాడ్ చేస్తుంటే ఆ ఫ్రాడ్ కంపెనీకి మీరు కాంట్రాక్ట్ ఇస్తారా? ఇయ్యరు, బ్లాక్ లిస్ట్లో పెట్టి పక్కన పెట్టేస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనుకోండి, ఆ స్కీమ్ని ఏదైనా అధికారి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే వెంటనే ఆ యొక్క అధికారిని సస్పెండ్ చేసి లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేసి వీళ్ళకి ఎఫిషియెంట్గా ఎవరైతే అనిపిస్తారో వాళ్ళని కూర్చోబెడుతుంటారు అక్కడ. కానీ రోస్టర్ విషయంలో మాత్రం బహుశా ఎనీ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని మనకు అనవసరం, ఈ పార్టీ ఆ పార్టీ అనేది మనకు అనవసరం. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని కూర్చోబెట్టే చేస్తారేమో అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు తప్పులు చేస్తున్నా కూడా ఆ తప్పులకి వాళ్ళు ఎటువంటి శిక్ష అనుభవించరు వాళ్ళు. ఆ శిక్షకి ఎవరు అనుభవించేది, ఆ శిక్షని ఎవరు అనుభవిస్తారు అంటే ఏమాత్రం తప్పు తెలియని అభ్యర్థులు నష్టపోతుంటారు. సో ఈ ఆర్టికలు ప్రభుత్వ ఉద్యోగుల్ని క్వశ్చన్ చేయడంతో పాటు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేస్తుంటే ఇంకా బాగుండేది. సరే, ఇక్కడ మీరు డిఎస్సిలో చాలా బాగా చేశారు అని చెప్పేసి రాశారు. డిఎస్సిలో చూపిన స్ఫూర్తితర వాటిలో ఏది అని మీరు ఎవరిని క్వశ్చన్ చేసుకోవాలి? గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకుండా గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగస్తులను క్వశ్చన్ చేస్తే లాభం ఏంటి? ఎందుకంటే గవర్నమెంట్ డిఎస్సిని రేయింబవళ్ళు పనిచేసి ప్రక్రియ పూర్తి చేయడం కారణం ఏంటి? గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉండబట్టికే కదా. గవర్నమెంట్ అంత ప్రయారిటీ తీసుకోకపోతే శాప్ వాడు వితిన్ డేస్లోనే ఎందుకు ప్రాసెస్ కంప్లీట్ చేయగలుగుతాడు అంటే బికాజ్ గవర్నమెంట్ దాన్ని ఫ్లాగ్షిప్గా తీసుకుంది కాబట్టి. సో ఈ ఫ్లాగ్షిప్గా తీసుకోవాలా వద్దా అనేది ఎవరు చూసుకుంటారు? జనరల్గా గవర్నమెంట్. మరి అటువంటి గవర్నమెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా చూసుకోవాలి కదా. సో ఇది మనం గమనించుకోవాలి. అంటే ఎప్పుడైతే అభ్యర్థుల్లో ఒక యూనిటీ వస్తుందో, ఎప్పుడైతే అభ్యర్థులు స్లోగా ఉన్న రియాలిటీని గ్రహించి ఒక తాటి మీదకి వచ్చి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఇటువంటి ఆర్టికల్స్, ఇటువంటి న్యూస్ పేపర్స్ ఏం చేస్తుంటాయంటే వాటి మీద నీళ్లు చల్లుతూ ఉంటాయి అన్నమాట. అంటే లేదు గవర్నమెంట్ అంతా బాగానే ఉంది, మీ మీ బాధలకంతా కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వంలో ఉన్న బ్యూరోక్రాట్సే దీనికి కారణం అంటూ మనల్ని డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ఆర్టికల్ చూడాలని చెప్పేసి నా ఒపీనియన్గా మీకు చెప్తున్నాను. 2, ఎంతసేపటికి ప్రజెంట్ ఉన్న గవర్నమెంటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి కొన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టర్మ్స్ మనం వింటూ ఉంటాం న్యూస్ పేపర్లు ఎప్పుడు కూడా. మరి అటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో, ఒక నార్మల్ బాడీ అయినటువంటి శాప్లో ఎందుకు తీసుకురాలేకపోయారు? అంటే ఇక్కడ స్పీడ్ అవసరం లేదా?
అంటే మిగతా క్యాపిటల్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ లేకపోతే అదర్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన వాటిలోనేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఓకే, అక్కడ స్పీడ్ ఉండాలి. మరి ఇక్కడ అదే స్పీడ్ ఇక్కడ ఉండాలి కదా. మీరు తలుచుకుంటే సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి శాప్ ప్రాసెస్ విత్ ఇన్ హవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. కానీ ఇంతవరకు అటువంటి సిస్టమ్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయారు? ఎందుకంటే మీకు అంత అవసరం లేదు. అది ఎంత టైం ఎక్కువ తీసుకుంటే మనకు అంత లాభం అని మీరు అనుకున్నప్పుడు ఆబ్వియస్గా డిలే ఎంత అయితే అంత కావాలని కోరుకోవడం అనేది బాధాకరం. సో గవర్నమెంట్స్ ఎక్కడి నుంచైనా ఏదో కారణం చూపించుకుంటా బూచి చూపించుకుంటా నెట్టుకొచ్చి ఆ రోజులు పోయినాయి. పబ్లిక్ ప్రతిదీ కూడా గమనిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఏదో టెక్నికల్ రీజన్స్ చెప్పి ఆ రీజన్ చెప్పి రోజులు గడుపుదని కూర్చుంటే మాత్రం అది మీ కర్మ. సో ఇప్పుడంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అనేవి కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి సరే మీకు కొంత రిలీఫ్ లభించినట్లే. కానీ వన్స్ ఇది బయటకు వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ ది ఓల్ రెస్పాన్సిబిలిటీ టు ఫినిష్ దిస్ నోటిఫికేషన్. అండ్ 2025లో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇదే ఈనాడు పేపర్లో లీక్స్ వచ్చాయి. ఇదే ఈనాడు పేపర్లో నానా హంగామా చేశారు. ఇదే ఈనాడు పేపర్లో ఆర్టీసీలో ఉద్యోగాలని ఈటీవీలో కూడా వార్తలు వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. కానీ తర్వాత ఏమైంది? అసలు ఎటుపోయింది ఆ జాబ్ క్యాలెండర్? జనవరి 12 స్వామి వివేకానందకు సంబంధించిన అది నేషనల్ యూత్ డే రోజు ఇస్తామని చెప్పారు. తర్వాత అసలు అది ఇవ్వకపోయారు. అసలు రీజన్ ఏంటి, ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటో కనీసం చెప్పారా? చెప్పలేదు. తర్వాత ఇప్పుడు అదే న్యూస్ పేపర్ మళ్ళీ వచ్చి ఏదో కొరబడిన కసరత్తు అని చెప్పేసి ఏదో చెప్తా ఉంటే పబ్లిక్ ఎలా నమ్ముతారు? యాస్పిరెంట్స్ ఎలా నమ్ముతారు మిమ్మల్ని? మీరేశారు అంటే మేము ఈ ఆర్టికల్ వేయించడానికి కారణం ఎవరు? అది పబ్లిక్ తెలుసు కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మనకి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వచ్చినంత మాత్రాన మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వస్తున్నాయంటే అది వాడి అవసరం కాబట్టి వాడు ఆర్టికల్ వేస్తున్నాడు. వాడు ఆర్టికల్ వేయకపోతే ఈ డిసెంట్ ఇంకా పెరిగిపోయి దీనికి అపోజిషన్ లీడర్ కూడా యాడ్ అయితే అది పొలిటికల్ డిస్ట్రెస్ సిచ్యువేషన్ వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఇది వాళ్ళ ప్రయోజనం కోసం తీసుకున్న ఆర్టికలే తప్పించి అభ్యర్థుల గురించో లేకపోతే మన బాధల గురించో ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ఆర్టికల్ రాయలేదు. ఆ విధంగా మాత్రమే చూడండి. యాజ్ సూన్ యాజ్ ద జడ్జిమెంట్ కమ్స్ అవుట్, ప్రతి ఒక్క యాస్పిరెంట్ మీ పేరెంట్స్తో సహా యూ హ్యావ్ టు కన్విన్స్ ది అథారిటీస్. కన్విన్స్ అనే పదం ఎందుకు అన్నాను అంటే, మనకి రోడ్ ఎక్కి డిమాండ్ చేసి అది మనం అంటే అక్కడ దాకా వెళ్ళకుండానే ఫ్రెండ్లీ టర్మ్స్లోనే మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావాలనుకుంటున్నాం. కాబట్టి మనకి రిజల్ట్ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేంత వరకు ఎవరిని నమ్మాల్సిన పని లేదు, దేన్ని నమ్మాల్సిన పని లేదు. ఇలాంటి ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. మనలో ఉన్న డిసెంట్ని కూల్ చేసి ప్రభుత్వం అంతా రెడీగా ఉంది, మధ్యలో అధికారుల వల్లే ఈ డిలే అవుతుందని వాళ్ళని బలి చేసి మనలో ఉన్న యూనిటీని, మనలో ఉన్న ఇంటెన్సిటీని కూడా డైల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరెవరో కూడా ఇట్లాంటి ఆర్టికల్స్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆర్టికల్స్ ఎన్నో చూస్తున్నాం మనం. 2018 గ్రూప్ 1 గురించి ఆంధ్రజ్యోతిలో చూసాం, ఈనాడులో చూసాం. ఎక్కడికి వెళ్ళాయి అవన్నీ? ఇదే ఇప్పుడున్న ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళే కదా ఒకప్పుడు గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని చెప్పింది. మరి అంత ఇంటెన్సిఫైడ్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇదే ఇంటెన్సిటీ ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు అనేది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో పాలిటిక్స్, ఇట్స్ ఆల్ అబౌట్ పాలిటిక్స్. అండ్ ఫైనల్లీ ప్రణబ్ ముఖర్జీ, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్లు, మీడియా ఒక పాజిటివ్ న్యూస్ వేసే ప్రాసెస్లో అది గవర్నమెంట్కి కానీ కార్పొరేట్స్కి కానీ మౌత్ పీస్గా మారకూడదు అని చెప్పేసి అన్నారు ఆయన. జనరల్గా మీడియా చేసే పని ఇది కదా. ఇప్పుడు అంతా కూడా పోలరైజ్డ్ మీడియా. ఏ పార్టీ సంబంధించిన పార్టీకి ఆ మీడియా ఉంటుంది, ఆ న్యూస్ హైలైట్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి సందర్భంలో యాస్పిరెంట్స్ అందరూ కూడా విజిలెంట్గా ఉంటూ ఎవరేం చేస్తున్నారు కనిపెట్టుకుంటూ మీకు రావాల్సిన ఉద్యోగాన్ని, అది ఎవరబ్బా సొమ్ము కాదు,
మీరు కష్టపడ్డారు, మార్క్స్ సంపాదించారు. అందరికంటే కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉన్న ప్రాసెస్‌లోనే మీరు అందరికంటే ఎక్కువ మార్క్స్ సంపాదించి యు ఆర్ అండర్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ దిస్ జాబ్. సో అటువంటి జాబ్‌ని మిస్ చేసుకోవద్దు. సో ఇదే స్పిరిట్ కంటిన్యూ చేయండి. సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లాని ఒబే చేస్తూ కాన్స్టిట్యూషనలిజంని అడాప్ట్ చేసుకొని మనకు రావాల్సిన జాబ్ని మనం తెచ్చుకోవాలి. అప్పటి వరకు రెస్ట్లెస్గా ఉండాలి, బట్ డిస్ట్రెస్గా ఉండకూడదు. కాన్ఫిడెన్స్తో ఉండండి. వన్ డే విల్ కమ్, దట్ డే విల్ బీ అవర్స్. ఓకే, సో ఇఫ్ ఎనీ అప్డేట్స్ ఐ విల్ షేర్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. Bye bye.